హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చికెన్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ చేస్తున్నాను. దానికి కావాల్సినవి బగారాకు, దాల్చిన చెక్కాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా. నేను బగారా రైస్కైనా చికెన్ బిర్యానీకైనా దాల్చిన చెక్క వాడను, ఓన్లీ ఆకే వాడుతున్నాను. ఈ మధ్య నుంచే పక్కన చెట్టు ఉంది కాబట్టి. సో ఒకసారి కలిపి రుచికి తగినంత, రుచి కోసం ఒక హాఫ్ స్పూన్ అల్లం అండ్ అది కలిపి వాటర్ పోయాలి. రైస్కు తగినంత వాటరు. నాకు అందాజ తెలుసు కాబట్టి నేను ఇలానే పోస్తున్నాను. మీకు కావాలంటే కొలత పెట్టుకోండి. ముందుగానే నేను చికెన్లో ఉప్పు, కారం, మసాలా కలిపి కొంచెం ఆయిల్ వేసి ఉడికిస్తున్నాను. సో వాటర్ మరిగావి, ఉప్పు వేసి ముందుగానే ఒక అరగంట ముందే బియ్యం నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. బాస్మతి బియ్యం కాదు, మా ఇంట్లో బియ్యమే. బియ్యం వేయాలి. ఒక్కసారి కలిపి మూత పెట్టేయాలి. 90% అన్నం ఉడికాక ఈ చికెన్ కొంచెం స్పైసీగా అవుతుంది. ఆ లోపు స్పైసీ అయ్యాక దీని మీద రైస్ వేస్తే సరిపోతుంది. నేనైతే వేస్తున్నాను. సో చికెన్ చూడండి స్పైసీగా అయిపోయింది, ఊపిస్తుంది కూడా. సో దీని మీద వేసి ఒకసారి సమానంగా అనేసి, ఆనియన్ ఆల్రెడీ నేను ఆయిల్లో వేంపి పెట్టుకున్నాను. గోల్డ్ కలర్ వచ్చేదాకా వేంపి పెట్టుకున్నాను. సో గార్నిష్ కోసం అవి కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్. సో నా బిర్యానీ మీరు ట్రై చేసి ఈజీగా, సింపుల్గా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.